చెప్పాలి. నీకు జలుబు తగ్గాలంటే అబ్బా నాటుకోడి పెట్టి పులుసు పెట్టి మంచిగా తాగితే జలుబు గిలుబు మొత్తం అన్నారా పెద్దలు. నీకు జలుబు ఎగిరిపోవడానికి దాన్ని ఎగరగొట్టేస్తున్నావు ఏంటి? ఎంతమందికి అర్థమైంది సార్? భౌతికంగా నీకు ఒక వ్యాధి పోవాలంటే, నీకు ఒక సమస్య పోవాలంటే, నీకు ఒక బలహీనత పోవాలంటే నీ కొరకు ఒక జీవి మరణిస్తుంది. అలాగే ఆత్మ సంబంధంగా నీకు ఒక వ్యాధి ఉంది. ఏంటి సార్ ఆ వ్యాధి అంటే? ప్రార్థన జీవితం లేదు నీలో, అదొక వ్యాధి. వాక్యం చదివే అనుభవం లేదు నీకు, అదొక వ్యాధి. కుటుంబ ప్రార్థన లేదు నీకు, అదొక వ్యాధి. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం వినలేవు, చదవలేవు, కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా కాసేపు గంట సేపు ఒక అరగంట సేపు వ్యక్తిగతంగా దేవుడితో కలిసి ప్రార్థించడం ఏంటి సార్ అంటే అది నీకున్న వ్యాధి అయ్యా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! మరి ఆ వ్యాధి తగ్గాలంటే అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి కదా. ఎంతమందికి అర్థమవుతుంది? అది ఎక్కడుంటుందో దాన్ని పొందుకోవాలి కదా. మరి ఆ వ్యాధిని తగ్గించడానికి నీ కొరకు నా కొరకు బలైంది ఒకటే. అదేంటి తెలుసా? సర్వ వ్యాధికి సర్వ రోగాలకి నివారణ కలిగేది ఒకే ముందు ఉంది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగుగాక. నువ్వు అంతలో కనబడి ఇంతలో మాయమైపోతున్న వ్యక్తిలా ఉన్నా, ఇక్కడ కనబడి అక్కడ ప్రత్యక్షమవుతున్న వ్యక్తిలా ఉన్నా కూడా హల్లెలూయా, స్థిరత్వం లేనివాడుగా, స్థిరత్వం లేని దానిగా నీ జీవితం ఉన్నా, స్థిరత్వం లేని భక్తి నీలో ఉన్న, స్థిరత్వం లేని ప్రార్థన నీలో ఉన్న, నిన్ను స్థిరపరచడానికి ఒక వ్యక్తి మరణించాడు. నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తి మరణించాడు. నీ ఆత్మ సంబంధమైన రోగాన్ని కుదర్చడానికి అతడు రోగిగా మారిపోయాడు. హల్లెలూయా! ఎవరతడు? ప్రభువైన యేసుక్రీస్తు. నీ ఆత్మ జీవించటానికి, నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారడానికి, నువ్వు తిరిగి జన్మించిన దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మారడానికి నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో మరణించాడు. ఆయన మరణించాడు కాబట్టి ఆయన మరణం ద్వారా వచ్చిన జీవం ఈ రోజు నీలోకి వచ్చింది. ఆయన మరణం ద్వారా వచ్చిన ఆ యొక్క పునరుద్ధరణ శక్తి నీలోకి వచ్చింది. అవి ఏం చేస్తున్నాయి పాస్టర్ గారు అంటే, నీ కంటిని సరిచేస్తున్నాయి, నీ పంటిని సరిచేస్తున్నాయి, నీ నాలుగుని సరిచేస్తున్నాయి, నీ చెవుని సరిచేస్తున్నాయి, నీ పొట్టుని సరిచేస్తున్నాయి, నీ కాళ్ళని చేతులు సరిచేస్తా ఉన్నాయి, నీ తలంపుల్ని ఆలోచనలు సరిచేస్తా ఉన్నాయి. ఎలా సరిచేస్తున్నాయి పాస్టర్ గారు? నువ్వు తింటే. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది తింటారు? ఎంతమంది తింటున్నారా? ఎలా తినాలి సార్? చెవుల ద్వారా. భౌతికమైన నోటి ద్వారా తింటాం, కానీ ఆత్మ సంబంధమైన నోటి ద్వారా